జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావట్లేదు, వస్తే మాతో డిబేట్ లో కూర్చోమనండి, మేము తేల్చేస్తాం, మాట్లాడి తేల్చేస్తాం, అది ఇదని మీరే అంటున్నారు. ఇప్పుడు జగన్ గారు ఏమన్నారు మొన్న ప్రెస్ మీట్ లో, నేను వెళ్తాను రా బాబు, నాకు మైక్ ఇచ్చారనుకో, నేను మాట్లాడాల్సింది మాట్లాడతాను, దాన్ని బట్టి అప్పుడు మీరు రైటా మేము రైటా అని తేల్చుకోవడానికి అవుతుంది, నాకు మైక్ ఇవ్వలేనప్పుడు నేను అక్కడికి వెళ్ళి ఏం చేయాలి అని జగన్ అంటున్నారు. ఇప్పుడు మీ స్పీకరే కదా అన్నారు, 11 మంది ఎమ్మెల్యేలో 10 మందే శాలరీ తీసుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి తీసుకోవట్లేదని. ఎందుకు తీసుకుంటాడు? నేను ఏ పని చేయలేదు, నాకు ఎందుకు శాలరీ అని సతనే చెప్తాడు. జనాలు కొన్ని మర్చిపోయినట్టున్నారు. లేదు, మీరు మర్చిపోయేలా చేశారు, అది చెప్తాను వినండి కొన్ని. భోగపురం ఎయిర్పోర్ట్ కి ముందు తగరపోల్స బ్రిడ్జ్ ఉండేది, చాలా పెద్ద రోడ్ అది. ఇప్పుడు ఇప్పుడు ఎలా అంటే అది విమానం వెళ్ళినంత ప్లేస్ ఉన్నట్టు ఉంటది. అది జగన్మోహన్ రెడ్డి చేయించలేదా? భోగపురం ఎయిర్పోర్ట్ లో కూడా జగన్ చేయలేదు, మీరే మొత్తం చేపెట్టారా? సరే, ఈ డైరెక్షన్ లోకి వద్దాం. విజయనగరం, రాంభద్రాపురం, మానాపురం ఈ రూట్ ఉంటది. అది ఈ రోడ్లు ఎలా ఉంటాయో అక్కడ జర్నీ చేసిన వాళ్ళకి తెలుసు. అది కూడా జగన్ చేయించలేదా? అది మీరే చేయించారా? సరే, అది వదిలేద్దాం. ఈ వైజాగ్ ఎయిర్పోర్ట్ కు ముందు ఒక స్టాప్ ఎన్ఏడి ఉంది కదా, ఆ బ్రిడ్జ్ అది జగన్ చేయించలేదా? అది కూడా, అది దాంట్లో కూడా జగన్ హ్యాండ్ లేదు. సరే, విజయవాడలో కనకదుర్గ ఫ్లైఓవర్ కూడా జగన్ చేయించలే. అంటే ఇవేంటి కూడా డెవలప్మెంట్ కాదు. మీరు ఒక గూగుల్ మాత్రం తీసుకొచ్చేస్తున్నావు, దానికి వాటర్ కావాలి వైజాగ్ లో, సో అది మాత్రమే డెవలప్మెంట్ మీ దృష్టిలో. ఇప్పుడు జగన్ మంచి చేశాడా చెడ్డ చేశాడా అని మీరు మేము డప్పు కొట్టుకోవాల్సిన పని లేదు. జనాలు చెప్తారు. ఇప్పుడు మొన్న పెళ్లికి వెళ్ళాడు హైదరాబాద్, మన ఆంధ్ర కూడా కాదు, జనం ఇసుకలాగా వచ్చారు. ఎందుకు వచ్చారు? పేదోడికి తెలుసు, ఆడు పరిగెడతాడు కూడా కారు వెనకతలు, జగన్ కారు వెనకతలు, ఎందుకంటే అంత మంచి చేశారు కాబట్టి. ఏ గొప్పోడికి ఏ బిజినెస్ మ్యాన్ కి జగన్ హెల్ప్ చేయలేదు, అది నేను ఒప్పుకుంటాను. కానీ పేదోడి దృష్టిలో జగన్ ఎప్పుడు హీరోయే.